ప్రేమకు నువ్వు ప్రతిరూపం, అమ్మ నాన్నల అపురూపం, అమ్మమ్మ నానమ్మ తాతల మణి దీపం. నువ్వు అత్తమామల గారాల సిరిదీపం, అమ్మమ్మ నానమ్మ తాతల మణి దీపం. నువ్వు అత్తమామల గారాల సిరిదీపం. ప్రేమకు నీవు ప్రతిరూపం, అమ్మ నాన్నల అపురూపం. ప్రేమకు నువ్వు ప్రతిరూపం, అమ్మ నాన్నల అపురూపం. యేసయ్య ప్రేమలో, మా సంగపు నీడలో, పరిశుద్ధ బాటలో, ప్రతి స్తుతి ఆరాధనలో. యేసయ్య ప్రేమలో, మా సంగపు నీడలో, పరిశుద్ధ బాటలో, ప్రతి స్తుతి ఆరాధనలో. వదిల్లుచు దీవించబడుతూ ఎదగాలి నీవమ్మా, మనుషుల దయలో దేవుని దయలు వర్ధిల్లు నీవమ్మా. వర్ధిల్లుచు దీవింపబడుతూ ఎదగాలి నీవమ్మా, మనుషుల దయలో దేవుని దయలు వర్ధిల్లు నీవమ్మా.
హల్లెలూయా. ఆమేన్. తరములు మారుచున్నను దినములు గడ
అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను
దేవునికి స్తోత్రం. మంచిది, చాలా సంతోషం. చక్కని పాట పాడి ప్రభునామాన్ని మహింపరిచిన సువర్ణకి ప్రత్యేకమైన వందనాలు. కొంచెం సౌండ్ పెట్టేది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందులో ఒకసారి ప్రభుని స్తుతిద్దాం. ఈ సంతోషకరమైనటువంటి శుభ సందర్భంలో మరి పేతురు, సువర్ణ దేవుడు వారిని ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పేతురు, సువర్ణ వారిరువురిని ప్రేమించి దేవుడు అనుగ్రహించినటువంటి వారి ముద్దుల కుమార్తె ప్రేమ పుట్టిన దిన సందర్భంగా కూడి వచ్చిన దైవజనులందరికీ, అదేవిధంగా స్నేహితులకు, బంధువులకు, సంఘస్థులకు, రక్త సంబంధులకు అందరికీ ప్రభు నామములో మరొకసారి శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాం. మరి మంచిది, చాలా సంతోషం. మనం ముందుకు వెళ్దాం. మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని మనం స్తుతించుకుందాం. మీలో ఎవరైనా పాట పాడాలని ఆశ కలిగిన వారు వస్తే ఒక పాట పాడవచ్చు, చక్కగా రావచ్చు. ఎవరైనా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా రావచ్చు. పాడేవాళ్ళు ఉంటే ఒక పాట పాడవచ్చు. ప్రైజ్ లార్డ్. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నేను చాటెదా. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రం అందరూ కలిసి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభుని గణపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్.
నజరేయుడా నా యేసయ్యా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన ఘనపరుస్తూ ఉన్నప్పుడు ప్రతి సమస్యకు మనకు పరిష్కారం దొరికేస్తుంది. వందనాలు యేసయ్యా. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో వడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో వడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం. అందరు శబ్దమా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. దేవునికి స్తోత్రం. చక్కగా పాడి ప్రభు నామాన్ని మహింపరిచిన సహోదరులకు ప్రభు నామములో వందనాలు. ఒక నిమిషం దయచేసి అందరం పైకి లేచి నిలబడినట్లయితే ప్రభుని ఆరాధించుకుందాం. అందరం లేచి నిలబడి ప్రభుని మహింపరుచుకుందాం. తదుపరి మనం వాక్య పరిచర్యలోనికి వెళ్దాం. మనకు సమయం చాలా తక్కువగా ఉంది. పిల్లరా విషయాన్ని గమనించండి.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. యేసయ్యా, నీకు వందనాలు. ఇంతవరకు మెసేజ్లు ప్రభువా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. లాస్ట్లో చదువు. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, నీకు వందనాలు. సజీవుడా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. దేవా, నీ స్తోత్రం. ఇంతవరకు నిన్ను స్తుతించడానికి నువ్వు ఇచ్చిన కృపకై వందనాలు, స్తోత్రాలు. గుడి వచ్చిన ఒక్కరికరికై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. కొద్ది నిమిషాలు ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధిస్తూ ఉండగా నీ బలమైన సన్నిధి, నీ ఆత్మాభిషేకం మాకు దయచేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, 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 ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. స్తోత్రం. ప్రభుని ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిద్దాం. ఆత్మపూర్ణమై పరవశిస్తూ ప్రభుని ప్రేమిస్తూ ప్రభు వైపు చూస్తూ మనం దేవుని నామాన్ని మహిమపడతాం. Praise the Lord. Glory. Hallelujah. ప్రార్థించెద యేసు రాజా, నిన్నే ప్రార్థించెదా. పాటలు అందరూ కలిసి. ప్రార్థించెదా యేసు రాజా, నిన్నే ప్రార్థించెదా. ప్రార్థించెదా, 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 ప్రార్థించెదా. నా ప్రాణమున్నంత వరకు యేసయ్యా మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు. అవునయ్యా, మహిమలో చేరే వరకు. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. అవునయ్యా, నీవు తప్ప ఈ లోకములో ప్రేమకు అర్హుడు మరొకరు లేరు నాయనా. అందుకే నిన్ను తప్ప మరొకరిని ప్రేమించకూడదని మీ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా ప్రేమకు ప్రతిరూపము నీవే తండ్రి. Praise the Lord.
సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా అవునయ్యా సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు యేసయ్యా మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా స్తోత్రం హల్లెలూయా అవునయ్యా నిన్ను తప్ప ఈ లోకంలో మరొకరు మేము సేవించకూడదు సేవించజాలమనైనా మా ప్రాణం ఉన్నందుకు మహిమలో చేరేంత వరకు ఆరాధించేద యేసు రాజా నిన్నే ఆరాధించేదా అందరూ చెబుదామా ఆరాధించేద యేసు రాజా నిన్నే ఆరాధించేదా 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 నా ప్రాణమున్నంత వరకు యేసయ్యా మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా అవునయ్యా నిన్నే ప్రేమించేదా 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 నా ప్రాణమున్నంత వరకు glory నే మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు యేసయ్యా మహిమలో ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేదా సేవించేదా ప్రార్థించేదా సేవించేదా సేవించేదా ఆరాధించేదా సేవించేదా ఆరాధించేదా నా ప్రాణమున్నంత వరకు యేసయ్యా మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు హల్లెలూయా నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు
ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు. ఇంతవరకు నాయన నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధన ద్వారా వచ్చిన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం ఈ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో బహు వినయంగా ప్రార్థించి సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు మన మధ్యలో మరి పేతురున్నాడు. చాలామందికి నేను తెలియదు, తర్వాత ఆ అబ్బాయికి నేనేమవుతానో కూడా చాలామందికి తెలియదు. అబ్బాయి మా అల్లుడు, మా చిన్న కుమార్తె భర్త. కాబట్టి దేవుని మహాకృపను బట్టి వారిని దేవుడు ఆశీర్వదించి ప్రేమించి ఒక చక్కని కుమార్తెను ప్రభు అనుగ్రహించాడు. ఆ బిడ్డకి ప్రేమ అనే పేరు నామకరణం చేయబడింది. మరి ఈ రోజున తన జీవితంలో దేవుడు చేసిన మేలును తలపోసుకుంటూ ఒక చిన్న సాక్ష్యాన్ని మనతో పంచుకుంటాడు. తర్వాత దేవుని సేవకులు ఉన్నారు, వారు మనకి వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, హల్లెలూయా, దేవుడు మా పాపని 12 మాసములు కాపాడి రక్షించి తన కృపలో భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచాడు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. జీవ మరణాలు దేవుని వశమై ఉన్నాయి. సంవత్సరములు దేవుడు అనుగ్రహించి దయా కిరీటమై ఉన్నది. అవును, మా పాప ఈ దినం సజీవంగా ఉందంటే అది కేవలం దేవుని కృప, దేవుని ప్రేమ. 2 నెలల క్రితం దేవుడు ఆ ప్రమాదం నుండి మా పాపని తప్పించాడు. ఏంటంటే, మొన్న రీసెంట్గా మా భార్య వాళ్ళ అక్కకి మ్యారేజ్ అయింది. అయితే వాళ్ళు మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చారు. అయితే సువర్ణ చర్చి ఇంటి మీద చర్చి ఉందన్నమాట. అయితే మధ్యాహ్నం పూట కాసేపు నిద్రపోదామని చర్చి మీదకి వెళ్ళింది. ప్రేమ, సువర్ణ ఇద్దరు నిద్రపోయారు. తర్వాత సువర్ణకి మంచినీళ్ళు తప్పుగా కిందకు వచ్చేసింది. ప్రేమ నిద్రపోతుంది అనుకుని వచ్చేసింది. అయితే ప్రేమ నిద్ర మేలుకుని అంతన చర్చి లోపల నుండి పాక్కుంటూ అంతన స్లాబ్ అంచు వరకు వచ్చేసింది. స్లాబ్ అంచు వరకు వచ్చేసి ఒక కాలు దాని మీద పెట్టి తొంగి చూస్తా ఏడుస్తూ ఉంది. ఇంకా ఆ ఏడుపుకి సువర్ణ విని వెంటనే పైకి వెళ్ళి పాపని అందుకుంది. ఆ క్షణాన పాప కింద పడ్డట్టయితే ఈ దినం సంతోషంగా ఇలా జరుపుకునేటోళ్ళం కాదు. దేవుడు మా పాపను కాపాడాడు. అందుని బట్టి నేను అంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మేము నిర్లక్ష్యంగా ఉన్నప్పటికి కూడా దేవుడు మా నిర్లక్ష్యాన్ని క్షమించి మా పాపను కాపాడినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి వందనాలు. మళ్ళీ ఇంకో సాక్ష్యం ఏంటంటే, నేను సువర్ణ మ్యారేజ్ అయిన కొత్తలో కొన్నాళ్ళు విడిపోయి ఉన్నాం. దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థించాను. ప్రభువా, నా కుటుంబాన్ని కట్టు, నేను నా భార్య సమాధానం కలిగి ఉండాలి, సాక్షిగా ఉండాలి మేము అనేసి దేవుని సన్నిధిలో అనేక దినాలు ప్రార్థన చేశాను. నా కోసం అనేకులు కూడా ప్రార్థన చేశారు. వారందరి ప్రార్థన ఫలితం దేవుడు నా కుటుంబాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. ప్రేమ, నా బిడ్డ పేరు ప్రేమ. దేవునికి స్తోత్రం. ప్రేమ అని పేరు పెట్టడానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే, నేను అప్పుడు దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేశాను. ప్రభువా, నీకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించను, నీకంటే ఎక్కువగా నేను నా భార్యను ప్రేమించను, నిన్నే ఎక్కువగా ప్రేమిస్తాను. నువ్వు నాకు అనుగ్రహించిన బిడ్డలను కూడా నీ సేవకులను చేస్తాను. నా కుటుంబాన్ని కట్టు, నా భార్యకు నాకు సమాధానం దయచేయి అనేసి దేవుని సన్నిధిలో నిర్ణయం చేసుకుంటూ ఆ విధంగా ప్రార్థన చేశాను. తర్వాత దేవుడు కుటుంబాన్ని కట్టాడు, సమాధానాన్ని ఏర్పరిచాడు, దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. అప్పుడు నేను పాపకు పేరు బైబిల్లో దేవుని సేవ చేసిన స్త్రీలలో ఒక పేరు సెలెక్ట్ చేసి పెడదామని ఆలోచించాను. అయితే మా అన్నయ్య ఉండి, అరే నీకు పాప పుట్టింది కదా,
మీ అమ్మ పేరు మీద ఒక అక్షరం తీసుకో, వాళ్ళ అమ్మ పేరు మీద ఒక అక్షరం తీసుకుని కలిసి వచ్చేలా పేరు పెట్టు బాగుండిద్ది అనేసి మా పెద్ద కొడుకు సురేష్ అన్నాడు. అయితే నేనుండి అన్న మా అమ్మ పేరు మీద ఒక అక్షరం ఏందన్న, అమ్మ పేరే పెట్టేస్తాను, కొన్ని దినాలు ప్రార్థన చేసుకుంటా, దేవుడు ఏదన్నా పేరు బయలుపరిస్తే ఆ పేరు పెడతా, లేకుంటే అమ్మ పేరే పెట్టేస్తానన్న అని చెప్పి ఆ నైట్ ప్రార్థన చేశాను. యేసయ్య నువ్వు నాకు అనుగ్రహించిన బిడ్డకి ఏం పేరు పెట్టాలో నాకు బయలుపరచు, నాతో మాట్లాడు ప్రభువా అనేసి ఆ రాత్రి నేను ప్రార్థన చేసుకుని పనుకున్నా. దేవుడు స్వప్నంలో నాతో మాట్లాడాడు. మా పాస్టర్ గారు నోబెల్ జాన్ డాక్టర్ గారు స్వప్నంలో నాకు అగబడి పాపకు ప్రేమ అని పేరు పెట్టు అనేసి నాతో మాట్లాడాడు. నేను స్వప్నంలోనే ఆ పాప వైపు చూస్తూ ప్రేమ 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 అంటూ 3 సార్లు పిలిచా. పాప పుట్టిన 3వ దినాన ప్రేమ అని పేరు పెట్టమని దేవుడు నాకు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. అదే పేరు ఐదవ నెలలో దైవ సేవకుల చేత ప్రేమ అని పేరు పెట్టించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ పట్ల దేవుడు ఉన్నతమైన ఉద్దేశాన్ని ప్రణాళికను కలిగి ఉన్నాడు. గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు ప్రేమను ఎరిగి ఉన్నాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నా బిడ్డ ప్రేమ గురించి ప్రార్థన చేయండి. నేను దేవునితో నిర్ణయం చేసుకున్న ప్రకారం నా బిడ్డను సేవకురాలుగా చేయాలని నా తపన, నా ఆశ, నా కోరిక. నా బిడ్డ కోసం మీరందరూ ప్రార్థించండి. తాను దేవుని దయలో మనుషుల దయలో తాను వర్ధిల్లాలి, మంచి జ్ఞాన వివేచన కలిగి దైవ భయం కలిగి తాను బ్రతకాలని నా బిడ్డ ప్రేమ గురించి మీరందరూ ప్రార్థించండి. మళ్ళీ నా ఆహ్వానాన్ని మన్నించి నన్ను ప్రేమించి బర్త్డే ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరున వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిదండి. మరి పేతురాలుడు చెప్పినట్టుగా మంచి సాక్ష్యం మనం విన్నాం. ఏది ఏమైనా వాక్యంలో రాయబడింది, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, కుమార్తెలు యెహోవా ఇచ్చు బహుమానం. ఒక చిన్న సాక్ష్యం నేను కూడా ఒక్క మాటే. ఆ అమ్మాయి మా పాప 8వ నెలలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాం బాబు కావాలని. సహజంగా అందరికీ బాబు కావాలని ఆశ ఉండిద్ది. బాబు కావాలని ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత ప్రభువు దర్శనంలో నాతో స్పష్టంగా మాట్లాడిన మాట ఏంటంటే, నా కుమారుడా, నేను నీ ప్రార్థన విన్నాను, అయితే మీ పాపకి నేను పాపనిస్తున్నాను అని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అదే విషయాన్ని మా చిన్నమ్మాయికి చెప్పాను నేను. నానా నాకు బాబు కావాలి, ప్రార్థన చేయి నానా అంటే, లేదమ్మా ప్రార్థన చేశాను కానీ దేవుడు పాపనిస్తానని చెప్పాడు, కాబట్టి ఇదే జరిగిద్దమ్మా అంటే, దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి దేవుడు ఆ బిడ్డకి మంచి పాపనిచ్చాడు. ఆ పాపను బట్టి నేను ఒక పేరు పెట్టాను. ఏంటి ఆ పేరు అంటే, దేవునిచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి మహిమ అనే పేరు ఆ బిడ్డకి పెట్టబడింది. దేవుని మహిమ కొరకు దేవుడు ఆ బిడ్డని సృష్టించాడు. రానున్న దినాల్లో ఆ బిడ్డ మంచిగా దేవుని సేవలో పరిచర్యలో వాడబడి అనేకులకు ఆత్మీయ తల్లిగా దేవుడు వాడుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మన మధ్యలో పాస్టర్ కెనడ బెదర్ గారు ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ఒక 20 నిమిషాలు దయచేసి వారిని ఆహ్వానిస్తున్నా. బెదర్ గారు రావాలండి. ఇంకో విషయం ఏంటంటే, కొంచెం ముందుకు సర్దుకుంటే కొంతమంది నిలబడి ఉన్నారు, దయచేసి పురుషులుగా ఉన్నారు, కొంచెం ముందుకు సర్దుకోండి. ఏమనుకోవద్దు, కొంచెం ముందుకు సర్దుకోండి. కుర్రోళ్ళు ఉన్నారు, యవనస్తులు, ముందుకు సర్దుకుంటే కూర్చునే వాళ్ళు కూర్చోడానికి అవకాశం ఉండిద్ది. కొంచెం ముందుకు సర్దుకోండి. ఖాళీగా ఉన్న సీట్లు ప్రజలని. పాస్టర్ గారు మనకు ఒక 20 నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కన్ను మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యం ధ్యానం చేస్తాం. ఎవరు మాట్లాడకూడదు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ ఘనమైన గొప్ప నామానికి వందనాలయ్యా.
ఆకాశం భూమి సృష్టించిన సర్వశక్తి గల దేవా, పడిపోయిన నీ విలువైన మాట వినక తండ్రి మానవుడు పడిపోయారయ్యా. ఆయన పడిపోయిన పతన స్థితి నుంచి అయ్యా, కడిగే చీకటి నుంచి మనిషి లేపటానికి అయ్యా, నీ ఏ ఉద్దేశంతో మనిషి సృష్టించావో ఆ ఉద్దేశంలో మరలా ఆ మనిషి తీసుకొని రావటానికి పరలోకం విడిచి నరరూపిగా ఈ భూలోకానికి వచ్చి మీ రక్తం ఖరీదనంగా మనకు చెల్లించి అయ్యా, మాకు మీ ప్రాణం మా కోసం తారపోసి ఇంత గొప్ప రక్షణ దయచేసిన దేవా మా యేసు ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఈ మంచి దినంలో అయ్యా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డలు అవసరత మీరు ఎరిగి ఉన్నారయ్యా. వాళ్ళు వెళ్తున్న మార్గం మీకు తెలుసు తండ్రి. ఆ పరిస్థితి నుంచి వాళ్ళు బయటకు రావటానికి అయ్యా, ఆ చీకటి నుంచి వాళ్ళు బయటకు రావటానికి నీ వెలుగైన వాక్యమే తండ్రి. ఈ దినం మీరే మాట్లాడండి తండ్రి. బెర్తడ ఉద్దేశం ఏంటో అది కూడా మాకు బయలుపరచమని మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి. ఒక వాక్యం కూడా చదువుదాం. మలాకి గ్రంథం 2:15. పాద గ్రంథంలో చివరి పుస్తకం. తీసిన వాళ్ళు చదువు. 2:15 ఎవరైనా చదువుతారా? ఆ, 2:15 చాప్టర్. ఒక్కడు చేసినను ఏమి జరిగను దేవుని చేత సందది నొందవలనని అతడు కాక ఓకే చాలు. ఇక్కడ దేవుడు ఏం చేశారు? మొదటి ఒక మనిషే చేశారు. ఏమి జరిగిందా? ఏమి జరగలేదు. ఆదాం కూడా నాకు ఒక భార్య కావాలని అడగలేదు. దేవుడు ఆదాం ముందు దేవుడు సృష్టించిన ప్రతి జంతు పక్షులు అన్నీ జతగా తీసుకుని వచ్చారు. ఆదాం అస్సలు పట్టించుకోలేదు. నాకు ఒక భార్య కావాలి అని చెప్పి ఆదాం అడగలేదు. ఆదాం ఫుల్ సాటిస్ఫైడ్, తృప్తి కలిగి. ఎందుకు? ఆయన సృష్టించిన దేవుడే ఆయన పక్షం ఉన్నప్పటి ఆదాంకి ఇంకొక అవసరత ఉన్నట్టు అస్సలు ఆ ఫీలింగే ఆదాంకి లేదు. ప్రతి దేవుడికి ఆదాం పట్ల ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం? ఆయనకి భక్తి కలిగిన సంతతి భూమిలో కావాలి. చాలామంది ఇప్పుడు మనం అనుకున్నామంటే మ్యారేజ్ అయితే ఎందుకు మ్యారేజ్ చేసుకుంటున్నాం? పిల్లల కోసమా? కానే కాదు. మనకు ఒక ఆకలి ఉంది, అది తీర్చడానికే మ్యారేజ్. బట్ దేవుడు ఉద్దేశం అది కాదు. ఏంటి? ఆయనకి భక్తి కలిగిన సంతతి కావాలి. దానికోసం ఏం పెట్టారు? ఒక ఆకలి పెట్టారు. అది లేకపోయినా మనం ఎవ్వరు కూడా మ్యారేజ్ చేయడానికి ముందుకు రాము. అప్పుడు దేవుడు ఉద్దేశం ఏంటంటే ఈ భూమిలో భక్తి కలిగిన సంతతి అది దేవునికి కావాలి. ఇంకొక వాక్యం చదువుతాం. నిర్గమకాండం 2 చాప్టర్ 2 వర్డ్స్ 8-9 చదవండి. 8-9. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి
మా బిడ్డ తల్లిని ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పో, నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా. ఓకే, చాలు. ఇది మన రోల్. దేవుడే మనకు బిడ్డనిచ్చి నా కోసం పాలిచ్చి పెంచుము, నేను నీకు. ఇది దేవుని మాట. మనకి దేవుడు బిడ్డలు ఇచ్చి నా కొరకు పాలిచ్చి పెంచుము, నేను నీకు. దేవుని మాట ఇది విని ఉంటే మనం పిల్లలు ఎవరి కోసం పెంచుతాము? అందరూ గమనించండి, పిల్లలు మాట వినట్లేదు. పిల్లల ద్వారా సమస్య ఎందుకు వస్తుంది? ఇక్కడ లోకంలో ప్రతి మనిషి ద్వారా ప్రాబ్లం వస్తుంది కదా. ఎవరి ద్వారా ప్రాబ్లం అండి? మనిషి ద్వారా. ఈ మనిషి ఎవరు? ఒక సమయంలో ఎవరో తండ్రి తల్లి పిల్లలే, అవునా కదా? వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఉంటున్నారంటే వాళ్ళు తండ్రి తల్లిలు, నా బిడ్డ నా కొడుకు నాకు ఇష్టం వచ్చినట్టు నేను పెంచుతా. ఆయన పోలీసుగా చేయటం, ఇంకా ముఖ్యమంత్రిగా చేయటం, ఇంజనీర్గా చేయటం, డాక్టర్గా చేయటం, మన ఇష్టం వచ్చినట్టు పిల్లైనా మనం పెంచుతాం. బట్ ఇక్కడ ఏం చెప్పారు దేవుడు? బిడ్డనిచ్చిన దేవుడు. ఫస్ట్ మనం చదివాము కదా, గర్భఫలం. ఇది నమ్ముతున్నామా? లేదు. అస్సలు భయం ఉందా? లేదు. ఎప్పుడు ఇది తెలుసంటే దానికోసమే కొంచెం మంది ఈ సమాజంలో పిల్లలు లేని పేరెంట్స్ తల్లి తండ్రిని పెట్టారు. అందరూ అనుకున్నారే భార్య భర్తలు కలిసినా బిడ్డలే. ఏముంది? విలువ లేదు. ఏ డాక్టర్ చూసినా కుదరదు. అందుకోసమే బిడ్డ గర్భఫలం యెహోవా ఇచ్చిన, పిల్లలు దేవుడిచ్చిన స్వాస్యం. ఆ స్వాస్యాన్ని ఏం చేయాలి? ఎందుకోసం దేవుడు ఇస్తున్నారు? నేను ఏం చెప్తానే, పిల్లలు డాక్టర్గా అవ్వకూడదు, పోలీసుగా అవ్వకూడదు, ముఖ్యమంత్రి అవ్వకూడదు, ప్రధానమంత్రి అవ్వకూడదు అని చెప్పలేదు. బాగా గమనించండి. మన బాధ్యత ఏంటి? దేవుడి కోసం పెంచాలి. దేవుడిచ్చారు, దేవుడి కోసం పెంచినప్పుడు దేవుడు ఆ పిల్లల్ని ఏం చేయాలి? పోలీసుగా చేయవచ్చు, ముఖ్యమంత్రిగా చేయవచ్చు, ప్రధానమంత్రిగా చేయవచ్చు. అప్పుడు ఎట్లా ఉంటారు చెప్పండి? ఆ వ్యక్తి ఎట్లా ఉంటారు? ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అందరూ దొంగలాగా ఉంటున్నారు. కారణం ఏంటి? మనకు ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నాం. ఎట్లా పెంచుతున్నామంటే చదువు సమయంలో మనం తప్పుగానే పెంచుతున్నాం. ఎట్లా? ఉదయమే లేపుతాం, రేరా చదువురా, 4 డబ్బులు సంపాదించుకోవాలంటే చదువు, అవునా కదా? నీ చదువుపోయినా వేస్ట్ అయిపోతున్నావు. నీ డబ్బులు సంపాదించుకోవాలంటే చదువు. మైండ్లో ఏముంది? పిల్లలే ఎందుకోసం తయారు చేస్తున్నాం? డబ్బుల కోసం. ఇది విని 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 పిల్లలు ఎదుగుతారు. ఆయన పోలీస్ అయినా ఆయన మైండ్ ఎక్కడ ఉంది? డబ్బులు. ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎట్లా పెంచాలి? దేవుడి కోసం పెంచినప్పుడు దేవుడు ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, డాక్టర్గా తీసుకుని వచ్చిన ఆయన ఎట్లా ఉంటారు? ఆయన కోసం నీతి న్యాయం తప్పిపోతున్నాం. దానికోసమే ఈ బర్త్డే కేక్ కట్టింగ్ ఇది కాదు. దేవుడి కోసం మనం పెంచాలి. దేవుడి కోసం పెంచినప్పుడు ఏం జరుగుతాయి? సమాజంలో చూడండి, తర్వాత పరాది, పోలీస్ సరిలేదు, డాక్టర్ సరిలేదు, ఎట్లా సరిగా ఉంటాయి? ఇక్కడ ఉంది కదా సత్యం. సత్యం మీరు ఎరుగుదురు, సత్యం మిమ్మల్ని
సత్యం లేకుండా ఏమీ లేదు. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు కూడా అన్ని ఆచార అలవాటు లోకంతో కలిసిపోతున్నారు. దేవుడు బిడ్డలే సంఘానే ఏంటి లోకంలో మీరు ప్రత్యేకంగా ఉండటానికి దేవుడు పిలిచారు. ఈ లోకంలో ఏదైనా మంచి రావాలంటే, మంచి జరగాలంటే ఎక్కడి నుంచి? సంఘం నుంచే. సంఘం లోకంతో కలిసిపోయినా కదా. అందుకోసమే మనం క్రైస్తవ జీవితంలో మరణం అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, బర్త్డే అవ్వచ్చు, ఉద్దేశం ఏం చేయాలి? అందరిని పిలిచి మనం సత్యం చెప్పాలి. ఆ వేది అన్ని ఎందుకోసం ఉపయోగించుకోవాలి? మేలైన సత్యం కోసం మనం వినియోగించుకోవాలి. ఇక్కడ పుట్టిన వలన మనకి ఎటువంటి ఒకరోజు పుట్టుతామో ఒకరోజు చచ్చిపోతాం. మనిషిలాగే మన పిల్లలు చచ్చిపోవటానికి కాదు, అలా కుక్కలాగే మృగాలు జంతువులు కూడా పుట్టుతుంది, చచ్చిపోతుంది, దాని కాదు. దేవుడు మన మీద ప్రత్యేక ఉద్దేశంతో కదా మన తండ్రి తల్లికి దేవుడు మమ్మల్ని ఇచ్చారు. మనకు కూడా పిల్లలే. ఇప్పుడు మన దేవుని తెలుసుకున్న వాళ్ళు ఏం చేయాలి? మన పిల్లలే ఎంత ఇప్పుడు జనాలు భయపడుతున్నారు. ఎందుకంటే నేను ఒక్క బిడ్డనే పెంచగలం, ఇద్దరు పిల్లనే పెంచగలం. నీ రేపు ప్రతిగా ఉంటావా లేదా నీకు తెలుసా? మన ప్రతిగా ఉంటామా రేపు? దేవుడు చెప్తున్నారు ఏంటి? పాలిచ్చి పెంచుము, నేను నీకు చీదేస్తా. నాకు ఏం చెప్తున్నానంటే 5 పిల్లలు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, మీకు అర్థమైంది కదా ఏంటి? నీ భాష కూడా రాదు, ఒక డినామినేషన్ కింద లేదు, దూరం నుంచి భాష తెలియని లోటు దేవుడు తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు 3 పిల్లలు, ఇక్కడ వచ్చిన తర్వాత 2. ఫైతే దేవుడు వాక్యం మీదే 5 పిల్లలు మంచిగా చదువుతున్నారు. అక్కడ నుంచి వచ్చినప్పుడు మా ఇంట్లో కూడా పెద్ద పాప అక్కడ తమిళ్ ఇంగ్లీష్ చదివింది, ఇక్కడ వచ్చి తెలుగు నేర్చుకోవటానికి బాగా ఇబ్బంది, వెళ్ళపాకు, నీకు పిచ్చిపడింది, పరిచర్య అది అని చెప్పి బాగా తిట్టారు. ఇక్కడ వచ్చినప్పుడు అన్ని పిల్లలు ఏంటి ఈ భాష నేర్చుకుని, నాకే కొంచెం రాదు, వాళ్ళ అన్నిట్లో 90-95% మార్క్, ఈవెన్ తెలుగులో కూడా. అప్పుడు ఒక్కటే ఏంటి, నా కోసం పెంచుము, నేను నీకు జీతాస్. దేవుడు ఇంతవరకు నా బిడ్డల విషయం కోసం ఏ మనిషి మీద ఆధారపడకుండా 5 పిల్లలు బాగా చదువుతున్నారు. ఒక అమ్మాయి కేరళలో చదువుతుంది, ఒక అమ్మాయి ఇక్కడే ఇంజనీరింగ్ చదువుతుంది, ఇంకా 3 పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. 5 పిల్లలు. దేవుడు ఏం చెప్పారు? ఆయన కోసం పెంచండి, నేను నీకు జీవిస్తాను. ఎస్, నిజమైన దేవుడు నమ్ముకున్న దేవుని పిల్లలు, మన పిల్లలు, దేవుడు చక్కగా ఈ లోకంలో మారాలంటే, పరిస్థితి అన్నీ బాగు చేయాలంటే, అన్ని స్థానములు ఎవరు రావాలి? దేవుడికి భయపడిన బిడ్డలు అక్కడ ఉండాలి కదా. నీతిపతిగా ఉండాలి, జడ్జిగా ఉండాలి, అడ్వకేట్గా వాళ్ళు రావాలి, పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉండాలి, కలెక్టర్గా రావాలి, ముఖ్యమంత్రిగా వాళ్ళు రావాలి, ప్రధానమంత్రిగా వాళ్ళు ఉంటేనే కార్యం జరుగుతాయి. ఎంతోమంది క్రైస్తవులు ఎదుగుతున్నారు మన ఇష్టానికి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం నేను చెప్తా. హన్నా తెలుసా? అందరికీ తెలుసు కదా. కన్నా ఎవరు? షమువేల్ అమ్మగారు. హన్న గర్భాన్ని దేవుడే మూసేశారు. ఎందుకు? దేవుడే మూసేశారు. ఎందుకంటే కన్న భర్తకి ఇంకొక భార్య ఉంది, ఆ భార్యకి చాలా పిల్లలు ఇచ్చారు. కన్న అడుగుతుంది, ఎందుకు ఎందుకు ఎందుకు? ఆన్సర్ లేదు. కొన్నిసారి తర్వాత హన్నా, ఎందుకు దేవుడా నాకు బిడ్డ ఇవ్వచ్చు కదా. తర్వాత ప్రార్థన మారింది. ప్రభువా, నా ప్రార్థన విని, నా బాధ నీవు అర్థం చేసుకుని నాకు ఒక బిడ్డ ఇచ్చినా నేను ఆ బిడ్డ నీకే ఇస్తా అని చెప్పినప్పుడు
దేవుడు గర్భాలు తెరచి. ఎందుకంటే హన్నా కడుపు నుంచి ఆయనకి ఒక శమూవేల్ కావాలి. ఎవరు ఆ శమూవేల్? శమూయేలు గురించి వాక్యం ఏం చెప్తుంది? ఆయన లాంటి ఒక ప్రవక్త ముందు లేదు, తర్వాత లేదు. అటువంటి గొప్ప ధన్యత అన్న కడుపు నుంచి ఆయనకు కావాలి. దానికోసం మోసారు. దానికి ముందు ఇచ్చి ఉంటే ఏం జరుగుతాయి? ఒక డాక్టర్గా చేసి ఉండొచ్చు, ఒక ఇంజనీర్గా, చెప్పండి, ఒక కలెక్టర్గా చేసి ఉండొచ్చు. అవును కదా? దానికంటే ఏముంది? బట్ ఆ విలువ తెలియటానికి దేవుడు గర్భాన్ని అదే మూసారు. అప్పుడు అన్న వెళ్ళి, ప్రభువా నాకు ఒక బిడ్డ ఇచ్చినది నీకే, లేకపోతే నీ ప్రార్థన వస్తాయా? మన ఇష్టం వచ్చినట్టు ఈ జీవితం దేవుడిచ్చినదే లైఫ్. అందరు గమనించండి. మీరు హైందవులు అవ్వచ్చు, మీకు ఒక దేవుడు ఉన్నారు కదా, మీరు నమ్ముతున్నారు కదా. ఈ జీవితం దేవుడు ఎందుకు ఇచ్చారు? నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి కాదు. ఆయన డైరెక్ట్, ఆయన ప్రాణం ఇచ్చారు. ఈ కరోనాల నుంచి అన్నీ తప్పించుకొని నీ బ్రతకటానికి ఆయన నీకు లైఫ్ ఇచ్చారు. ఎందుకు? నీ మీద ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఈరోజు కూడా దానికోసమే నేను తీసుకొని వచ్చారు. ఏదో జంతులాగే మనం పుట్టి ఏదో తిన్నామో, మ్యారేజ్ చేసామో, పిల్లలు కానీ ఆమె చచ్చిపోతాం కాదు. మనిషి దేవుడు ఆయన రూపంలో, ఆయన పోలిక దేవుడు సృష్టించారంటే పెద్ద ఉద్దేశం ఉంది. నేను గొప్పగా చేయటానికే మాత్రం కాదు, నీ ద్వారా అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండటానికే దేవుడు ఏం చేశారు? మనిషి సృష్టించారు. ఆ విధంగా మనం బ్రతకాలి, గొప్పగా బ్రతకాలి. గొప్పగా బ్రతకాలంటే ఏం చేయాలి? దేవుని చిత్తానికి మన జీవితం అప్పచెప్పి, మన పిల్లలు అప్పచెప్పి, దానికోసం మనం పెంచినప్పుడు ఆ పిల్లలు గొప్పగా ఉంటారు. హన్నా జీవితంలో శమూయేలు ఏ విధంగా రాజుల అభిషేకం చేస్తున్న అభిషక్తుడుగా దేవుడు శమూయేలు చేశారు. ఏదో పుట్టినరోజు చేయటం, లోకంలో అదే పుట్టినరోజు చేయటం అది కాదు. పుట్టినరోజు గురించి కూడా నేను ఒక చిన్న కార్యం చెప్తాను. మన ఆచార అలవాట్లు మనం ఉండకూడదు. దానికోసమే పుట్టినరోజుకి నేను ఎదురు కాదు. పుట్టినరోజు ఏం చేయాలి తెలుసా? నేను చేస్తాను సంగతి చెప్తాను. నా బిడ్డ కోసం ఏడుస్తాను. ప్రభువా నీ ఇచ్చావు, ఈ బిడ్డను పెంచడానికి ఉన్న జ్ఞానం నాకు కావాలి. ఈ బిడ్డ ఏ ఉద్దేశంతో ఈ భూమిలో నా చేతులు ఇచ్చావో ఆ ఉద్దేశం నెరవేర్చి, దానికి అడ్డంగా నేను ఉండక, నా స్వార్థత ఏది కూడా అడ్డంగా ఉండకుండా, ప్రభువా నన్ను కూడా నువ్వు ఆ పరిస్థితి నుంచి నన్ను కాపాడు. దానికోసమే బర్త్డే ఏం చేస్తుంది తెలుసా? ప్రతి బర్త్డే, చిన్నపిల్లలకి బర్త్డే వచ్చినప్పుడు మనం ఆలోచించము ఇది ఫెస్టివల్ చేయాలి అని అనుకుంటాం. బట్ నిజం ఏంటి? అందులో ఒక నిజం ఉంది. ప్రతి బర్త్డే అందరం గమనించండి. ఒక 2 నిమిషాలే, నేను ఆపేస్తాను. దేవుడు మమ్మల్ని ఈ భూమిలో పంపించినప్పుడు ఒక ప్రారంభం ఉంటే ఏముంది? ముగింపు ఉంది. అవునా కదా? రైట్. అట్లయితే నాకు నేను పుట్టాను, ఒక్కొక్క ఏజ్ నాకు పెరుగుతూ ఉంది. నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పండి? ముగింపు చూసుకొని, బాగా గమనించండి, ముగింపు చూసుకొని నేను వెళ్తున్నాను. ఓకే, అట్లా వచ్చినప్పుడు ఒక్కొక్క ఏజ్ నాకు వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే, ఏం జరుగుతుంది? ఒక్కొక్క బెల్ కదా, దేవుడు బెల్ కొడుతూ ఉన్నారు. ఎందుకు? హెచ్చరిక. అరే నేను ఈ భూమిని నేను పంపించి చాలామంది అదే 70 సంవత్సరాలు అయినా కూడా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు బాగా హ్యాపీగా. నిజంగా సత్యం తెలిసిన సెలబ్రేట్ చేస్తారా? 71 సంవత్సరంలో ఆయన చనిపోవాలి అనుకోండి. ఆయన 70 సంవత్సరం బర్త్డే వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు చెప్పండి? సంతోషంగా అదే సెలబ్రేట్ చేస్తారా? ఏం చేస్తారు? అయిపోయిందిరా, ఒక్క సంవత్సరమే, ఏం చేయాలో అది చేయటానికి సిన్సియర్గా ఉంటారు. మనలో అక్కడ కూర్చొని అందరూ 35 ఉంది, 25 ఉంది, 20 ఉంది, 53 ఉంది. ఇప్పుడు మన లైఫ్ అంటే ఏంటి? దేవుడు ఇచ్చిన లైఫ్ అంటే 70, లేకపోయినా 80. ఓకే, ఇప్పుడు నాకు 53 అయింది. మిమ్మల్ని గురించి చెప్పలేదు, మీరు భయపడతారు. నాకు మరణం అంటే భయం లేదు, ధైర్యంగా చెప్తాను. 53 అంటే 80 అన్నీ బ్రతకటం కష్టమే, ఇద్దరికి ఇబ్బంది అవుతాయి. 70 సూపర్,
నేను రెడీ. అట్లయితే 53 ప్లస్ 70కి ఎన్ని సంవత్సరం? 17, 17 years. అవునా కదా? అంతే. ఇంకా 44 వచ్చినప్పుడు 16. ఇప్పుడు నేను ఏం చేయాలి బ్రదర్స్ సిస్టర్స్? హ్యాపీ బర్త్డే అందరు వచ్చి నన్ను లాంగ్ లైఫ్ హ్యాపీ బర్త్డే అంటే ఎక్కడ రారు లాంగ్ లైఫ్? ఒకటి పోయింది, 16, ఇంకా 15. ఎక్కడికి? ఏం చేయాలి? సరి చేసుకొని, ప్రభువా పోయింది, ఇంకా చాలా తక్కువ ఉంది, నేను ఏం చేయాలో సరి చేసుకొని ఆయన ఉద్దేశం నెరవేర్చడానికి మనం తొందరపడాలి. రైటా? నేను తప్పుగా చెప్తాను. అదే బర్త్డే. అర్థం చేసుకోండి. మనం లోకంలో ఆచార అలవాటు పెద్ద ఇది చేసి బ్రతకటం కాదు. మన బ్రతుకు ఇద్దరికి వెలుగుగా ఉప్పుగా ఉండాలి. అవునా కదా? దేవుడు సంఘాన్ని ఎట్లా పెట్టారు? మీరు ఉప్పుగా వెలుగుగా ఉండటానికే. ఒకసారి పడిపోయాము ఆదం నుంచి చీకటిలో, అగాధమైన యేసు ప్రభు వెలుగుగా వచ్చి మమ్మల్ని లేపి, ఆయన వెళ్ళినప్పుడు ఏం చెప్పి వెళ్ళారు? లోకానికి మీరే వెలుగై ఉప్పు చెప్పి. ఆ విధంగా మనం ఉండాలి. మతం చూపించడం, డినామినేషన్ సిద్ధాంతాలు ఇదన్నీ కాదు. యేసు ప్రభు మనం రిసీవ్ చేసుకొని ఈ సత్యంలో మనం బ్రతికినప్పుడు మన జీవితం మాట్లాడుతాయి. ఇది మతం కాదు. హైందవులు ఎందుకు మమ్మల్ని నమ్మలేదు? ఎన్నో క్రైస్తవులు ఉన్నాము, ఇంకా లైఫ్ రావట్లేదు. మనలో నుంచి లైఫ్ రావట్లేదంటే ఎక్కడ ప్రాబ్లం? ఈ సత్యం మనం రిసీవ్ చేసుకోవట్లేదు. ప్రసంగం చేస్తున్నాం, ఈ అధ్యాయం ఈ బైబిల్లో ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అది అని చెప్పి మన లైఫ్లో అది లేదు. అది ప్రాబ్లం. మన లైఫ్లో మనం రిసీవ్ చేసుకుంటే మనం వెలుగుగా ఉప్పుగా ఉంటాం. ఇది అందరి ఇదిలోటు ఆకర్షిస్తాయి. ఓకే, దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. దేవుడు ఈ సత్యం ద్వారా మీ కన్నులు తెరవపడి మనం కూడా ఆయనకు సాక్షిగా బ్రతకటానికి దేవుడు సహాయం చేస్తారు. హల్లెలూయా. చక్కని మాటలు దేవుని సేవకుల ద్వారా మనం విన్నాం. మొదటిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి బహుమానాన్ని ప్రభు కొరకు పెంచాలి, రెండోదిగా ప్రభు కొరకే జీవించాలి అన్న విషయాలు మరొకసారి చెప్పి దేవుని సేవకులు బలపరిచారు. వారికి ప్రభునామములో వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సిల్వాన్ పాస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. మనకు వర్తమానం ఉంది, ఒక 10 నిమిషాలు. మరి దానికి ముందుగా దైవజనులు పాస్టర్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి విద్దాం, ప్రార్థన చేద్దాం. కృప చెమ్మగల మా యేసయ్య, నీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ప్రభు ఇదిగో దేవా అయ్యా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, మొరపెడుతున్నాం ప్రభా. ఇదిగో దేవా పేతురును బట్టి సూర్ణను బట్టి బిడ్డలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇద్దరము దేవా అయ్యా తండ్రి పాపను మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. అయ్యా నాయనా మోషే యొక్క తల్లిదండ్రులైనా దాన్ని పెంచలాగా మీ చేతికి అప్పగించినప్పుడు మీరు ఎలా గొప్ప జనాంగముగా మీరు దీవించారో ఆశీర్వదించారో ప్రభా. ఇదిగో మోషేను మీ చేతికి అప్పగించిన పాపను మీ చేతికి అప్పగిస్తూ ఉన్నా. బిడ్డను మీ చేతిలో తీసుకోండి, జ్ఞానంలో వయసులో దేవుందేలా మనుషులదేలా పెంచండి. లోకములో ప్రత్యేకంగా ప్రభా అయ్యా ప్రత్యేకించబడి నీ బిడ్డగా పెంచడానికి వివేకనుడి ఆత్మను జ్ఞానమును దేవా నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దైవజనులు చెప్పినట్లు ప్రభా ఇదిగో నైనా నీ పిల్లలను తీసుకొని ప్రభు ఇదిగో నీ కోసమే పెంచి నిన్ను మహింపరిచేటువంటి భాగ్యం కుటుంబానికి అనుగ్రహించండి. కూడా వచ్చిన అనేక మందికి మీరు హెచ్చరికగా మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి స్తుతి చెల్లిస్తున్నాను. ముందున్నటువంటి కార్యక్రమం కూడా మీ నామ మహిమ కోసం మీరు జరిగించమని ఇదిగో మరొకసారి పాప నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ దీవెన నీ ఆశీర్వాదం ఇదిగో నీ సన్నిధి బిడ్డకు తోడుగా ఉంచి తను బ్రతుకు దినములని దేవా నీ కృపాక్షేమల చేత నింపమని ఇంతవరకు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి స్తుతి చెల్లిస్తున్నాను. ముందున్నటువంటి కార్యక్రమం మీ నామ మహిమ కోసం మీరు జరిగించమని
యేసు జిమ్లటువంటి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థించిన పాస్టర్ గారికి వందనాలు. మంచిది ప్రియులారా, మరి ప్రేమ పుట్టినదిన సందర్భంగా మన మధ్యలో దేవుని ఏర్పరచుకున్నటువంటి సహోదరులు మరి కిషోర్ వెదర్ ఒక పాట చక్కగా రాసి దాన్ని ట్యూన్ చేశాడు. ఆ పత్రికలు మీ దగ్గరకు వస్తున్నాయి. ఇయ్యమ్మా టకటక చెరి ఒకటొకటి ఆ పాట విందాం. వినిన తర్వాత నెక్స్ట్ మరి మన మధ్యలో చెన్నై ప్రాంతం నుంచి దేవుని సేవకులు వచ్చున్నారు. వారు ఒక 10 నిమిషాలు మనకు దేవుని వర్తమానం అందిస్తారు. తదుపరి మనం ముగింపులోనికి వెళ్దాం. కాబట్టి ఈ సాంగ్ ప్రతి ఒక్కరూ విందాం. మీ దగ్గరికి ఆ కడపత్రికలు వస్తున్నాయి, అందరూ తీసుకొని చక్కగా మీరు కూడా ఏకీవించి ప్రభువుని స్తుతించాలని మీకు తెలియజేస్తున్నాం. విందాం, సాంగ్ విందాం. బాయ్ పత్రికలు ఇస్తున్నాడు, తీసుకోండి. చాలా సంతోషం బెదరాల సిద్ధపడి రాయటం. థ్యాంక్స్. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. చాలా చక్కగా పాడి దేవుని నామాన్ని మహింపరిచిన సహోదరులకు వందనాలు. మరి సమయంలో వారు అంత 2 నిమిషాలు మరి గ్రీటింగ్స్ పంచుకుంటారు. బ్రదర్ కిషోర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి పీటర్ సువర్ణ కుమార్తె ప్రేమ మొట్టమొదటి పుట్టినరోజుకి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఆత్మీయులకి, బంధువులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, హితులకి, సన్నిహితులకి, ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలండి. యాక్చువల్గా పీటర్ చాలా నాకు మంచి ఆత్మీయుడు. అయితే సడన్గా మొన్న నైట్ ఏం చేశారంటే వీళ్ళు ఆటో వేసుకుని ఇంటికి వచ్చేసారు 9 o'clock అప్పుడు. వచ్చి కార్డు ఇచ్చారు, ఇన్విటేషన్ కార్డు ఇచ్చి వెళ్ళేటప్పుడు సువర్ణ ఒక మాట అంది, అంకుల్ మీరు సాంగ్ రాయాలి. అమ్మ సాంగ్ రాయాలంటే అది అప్పటికప్పుడు కాదమ్మా, మరి మినిమం సాంగ్ చేయాలంటే ఒక 4-5 days అన్న పడుతుందంటే, లేదు నా తెలియదు నువ్వేం చేస్తావు అంకుల్ అనగానే
దేవుని కృప వాళ్ళ మీద ఎలాగుందంటే, వాళ్ళు ఆటో వేసుకుని ఇంటికి వెళ్ళేలోపు సాంగ్ ట్యూన్ చేసి లిరిక్స్ రాసి కంపోజింగ్ రెడీ అయిపోయింది. మధ్యాహ్నానికి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఎందుకంటే ఆ బిడ్డల మీద దేవుని యొక్క కృప. యాక్చువల్గా ఒక సాంగ్ చేయాలంటే మినిమం 3-4 డేస్ పడుతుంది. కంపోజర్గా ఎవరికన్నా తెలుస్తుంది, అప్పటికప్పుడు ఆ థాట్స్ రావు. కాబట్టి దీంట్లో నేను రాసింది కూడా ఏమీ లేదు. ఆయన కూతురు ఎలాగ ఎదగాలో నాకు చెప్పిన మాటలు నాకు గుర్తుపెట్టుకొని అయ్యే మాటలు నేను పాట రూపంలో రాశాను. దేవుడు ఆ యొక్క బిడ్డను అదే రకంగా ఆశీర్వదించాలని, ఆ బిడ్డను అదేవిధంగా పరిశుద్ధంగా జీవించబడాలని ఆశీర్వదిస్తూ, ఆ బిడ్డను దీవిస్తూ ఈ యొక్క నా చిన్న మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ అన్నాను. సరే, మంచిది. మన మధ్యలో చిన్న వర్తమానం ఉందనుకున్నా, మరి వారు ఒక చిన్న పాట పాడుతూ ఉన్నారు. ఒక పల్లవి, ఒక చరణం పాడి ముగించుకుందాం. మన మధ్యలో చెన్నై ప్రాంతం నుంచి వచ్చిన సహోదరులు ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహింపరుస్తారు. ఎందుకంటే సమయం కొంచెం తక్కువగా ఉంది, ఏమనుకోవద్దు. ఆ విషయాన్ని మీరు అందరూ గమనించాలని ప్రభు నామలో మీకు మనవి. பிரைஸ் லார்ட். கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாவதாக. இந்த நாளிலும் கூட இந்த ஆந்திர பிரதேசத்தில் சென்னையிலிருந்து ஏசிஏ ஃபெய்த் மினிஸ்ட்ரி சார்பாக பல்லாவரத்திலிருந்து என்னுடைய தலைமை போதகர் பாஸ்டர் விசுவாசம் ரைட்டா அவர்களுடைய வாழ்த்துதலை இந்த இடத்துல அருமையான பாஸ்டர்காருக்கும் அங்கே கூடியிருக்கிற அருமையான தேவ ஊழியர்களுக்காகவும் இங்கே வந்திருக்கிற இனஜன பந்துக்கள் உற்றார் உறவினர்களுக்கு கர்த்தருடைய சார்பாக என்னுடைய நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். ఇక్కడ చేరి వచ్చిన అందరికీ కూడా చెన్నై పట్టణంలో ఏసీఏ చర్చ్ నుండి పాస్టర్ విశ్వాసం మా అందరి తరపు నుండి ఇక్కడ చేరొచ్చిన అందరికీ, తల్లిదండ్రులకి, ఆ పాపకి, సేవకులందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. மனமகிழ்ச்சியான நாளிலும் கூட எல்லோரும் மனமகிழ்ச்சியாக நீங்கள் வந்திருக்கிறீங்க. இந்த நாளிலும் கூட ఈ సంతోషం దినములో కూడా మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. அநேகருக்கு இங்கே வாய்ப்புகள் இருக்கிறது. ఇక్కడ అందరూ కూడా చాలామందికి కూడా అవకాశాలు ఉన్నాయి. எனக்கு கொடுத்த ஒரு 2 நிமிஷத்தில் நான் ஒரு கர்த்தருடைய வார்த்தையை வசனத்தை சொல்லி என்னுடைய ஒரு பாடலை நன்றி தெரிவிக்கும்படியாக தேவனுக்கு ஒரு பாடலை சரணங்களை பாடி நான் கடந்து போக இருக்கிறேன். దేవుడు ఇచ్చిన నాకు ఇచ్చిన సమయం 2 నిమిషంలోనే ఒక చిన్న పల్లవి పాడి వాక్యాన్ని ప్రకటించి ఒక చిన్న పల్లవి பாடி தேவனை ஸ்துதிச்சார். லூக்கா எழுதின சுவிசேஷம் 1ஆம் அதிகாரம் 14ஆம் வசனம் இப்படியாக சொல்கிறது. லூக்கா எழுதின சுவிசேஷம் 1 அதிகாரம் 14ஆம் வசனம், உனக்கு சந்தோஷமும் மகிழ்ச்சியும் உண்டாகும், அவன் பிறப்பின் நிமித்தம் அநேகர் சந்தோஷப்படுவார்கள். లూకా సువార్త 1:14 వచనము, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను 17 1:17 మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును తృప్తి ప్రభువు కొరకు అతడు పడి ఉన్న, దయచేసి ఎవరైనా, నాకు తెలుగు కూడా రాదు, చదవండి. ஹல்லேலூயா హల్లెలూయా. இந்த மனமகிழ்ச்சியான நாளிலும் கூட இந்த குழந்தையினுடைய இந்த பிறப்பின் நிமித்தம் இந்த நாளில் இந்த முதல் அவர்களுடைய அந்த பிறந்த நாளிலே மனமகிழ்ச்சியாக சந்தோஷமான இந்த நாளிலே கர்த்தருடைய ஒரு பாடலை பாடும்படியாக இந்த குழந்தை எப்படி வளரப்போகிறது என்றால், லூக்கா 2ஆம் அதிகாரம் 54ஆம் வசனம் எப்படியாக சொல்கிறது, இயேசுவானவர் ஞானத்திலும் தேவ கிருபையிலும் மனுஷ தயவிலும் அதிகமாய் விருத்தி அடைந்தது போல இந்த குழந்தையினுடைய வரக்கூடிய அந்த எதிர்கால வாழ்க்கையும் அவரை போல ஞானத்திலும் தேவனுடைய கிருபையிலும் மனுஷாளுடைய தயவிலும் அதிகமாய் ஒரு விருத்தியை தந்து தேவன் இந்த குடும்பத்தாரையும் இந்த பிள்ளைகளையும் ஆசீர்வதிக்கும்படியாக ஒரு சின்ன நன்றி தெரிவிக்கும்படியாக ஒரு பாடலை நான் பாட இருக்கிறேன். நன்றி சொல்லாமல் இருக்க முடியாது. இந்த பாடலை பாடுகிறேன். நன்றி சொல்லாமல் இருக்கவே முடியாது, பல நன்மை செய்த இயேசுவுக்கே நன்றி 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 என்று சொல்லி நான் துதிப்பேன், நாள்தோறும் போற்றுவேன், நாள்தோறும் போற்றுவேன்.
நன்றி சொல்லாமல் இருக்கவே முடியாது பல நன்மை செய்த இயேசுவுக்கே. நன்றி 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 என்று சொல்லி நான் துதிப்பேன், நாள்தோறும் போற்றுவேன், நாள்தோறும் போற்றுவேன். எத்தனையோ நன்மைகளை என் வாழ்வில் செய்தாரே, ஏராளமாய் நன்றி சொல்வேன். எத்தனையோ நன்மைகளை என் வாழ்வில் செய்தாரே, ஏராளமாய் நன்றி சொல்வேன். அத்தனையும் நினைத்து நினைத்து நான் துதிப்பேன், ஆண்டவரை போற்றுவேன், ஆண்டவரை போற்றுவேன். நன்றி சொல்லாமல் இருக்கவே முடியாது பல நன்மை செய்த இயேசுவுக்கே. நன்றி 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 என்று சொல்லி நான் துதிப்பேன், நாள்தோறும் போற்றுவேன், நாள்தோறும் போற்றுவேன். தேவனருளிய சொல்லி முடியாத ஈவுகளுக்காய் ஸ்தோத்திரம். தேவனருளிய சொல்லி முடியாத ஈவுகளுக்காய் ஸ்தோத்திரம். அளவில்லாதவரின் கிருபைகளுக்காய் ஆயுள் முழுதும் ஸ்தோத்திரம். அளவில்லாதவரின் கிருபைகளுக்காய் ஆயுள் முழுதும் ஸ்தோத்திரம், ஆயுள் முழுதும் ஸ்தோத்திரம். நன்றி சொல்லாமல் இருக்கவே முடியாது பல நன்மை செய்த இயேசுவுக்கே. நன்றி 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 என்று சொல்லி நான் துதிப்பேன், நாள்தோறும் போற்றுவேன், நாள்தோறும் போற்றுவேன். ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంచిది, సంతోషం ప్రియులరా. ఒక రెండు మాటలు దేవుని వాక్యంలోంచి మీకు గుర్తుకు తీసుకొస్తాను. చూడండి, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని మాట రాశాడు. ఆ మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యంలో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి మాట మనం గమనించినట్లయితే సంవత్సరం అంతా కూడా ఎవరు కాపాడుతారు అంటే మనము ఆరాధిస్తున్నటువంటి మన దేవుడైన యెహోవా. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు చాలా స్పష్టంగా అక్కడ రాశాడు. ఏమన్నాడంటే, నా వలనే మీకు దీర్ఘాయువు కలుగును. దావీదు కీర్తన 65వ అధ్యాయము 11వ వాక్యంలో రాయబడినట్లుగా సంవత్సరమును దయాకిరీటమును ఆయన మనకి అనగా ప్రేమకి ధరింపజేశాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని వలన కలిగిందే కానీ మరి ఏ మానవుడి వలన కలిగేది కానే కాదు. ఆయుష్ అనేటువంటిది దేవుడు అనుగ్రహిస్తే తప్ప మరి ఎవరి వలన సాధ్యము కానే కాదు. కాబట్టి ప్రేమ అనే సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడి ఈ 2వ సంవత్సరములోనికి ప్రభు ప్రవేశపెట్టడానికి మన మధ్యలోనికి ఆ బిడ్డను తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకొక మాట ఏంటంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడింది, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి నీకు దీర్ఘాయువును
సుఖజీవంతో గడుసు సంవత్సరములను శాంతి నీకు కలగచేయును. మరి ఈ 2వ సంవత్సరానికి ప్రవేశిస్తున్నటువంటి ప్రేమ జీవితంలో శాంతిని, సుఖాన్ని దేవుడు ఈ సంవత్సరమంతా ఆ బిడ్డకి అనుగ్రహించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్. చూడండి, అయితే ప్రభు అన్నాడు, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము. దేవుడు మనకిచ్చిన బిడ్డలకి మన వాక్యాన్ని వినిపించాలి, నేర్పించాలి, చదివించాలి. వాక్యానుసారంగా మనం పెంచగలిగినట్లయితే వారికి దేవుడు అంటున్నాడు దీర్ఘాయువు, ఆ దీర్ఘాయువుతో పాటు సుఖ జీవంతో గడుసు సంవత్సరమును శాంతిని ప్రభు కలగజేస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతటిలో మరి ప్రేమకి దేవుడు మరి సుఖమును, సంతోషమును, ఆరోగ్యమును, ఆయుష్ను ప్రభు అనుగ్రహించి మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించే అంతవరకు ఆ దేవాది దేవుని కృప దేవుడు ఆ బిడ్డకు తోడుగా ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి ప్రియులారా. ఈ వాక్యాన్ని దేవుడు వారి నిమిత్తమై, ఆశ్రయించిన నిమిత్తమై మన మధ్యలో ఉన్న ప్రేమరాజు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దయచేసి అందరం ప్రార్థనలు ఏకీపిద్దాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఈ ముగింపు సమయంలో మరొక పర్యాము 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ప్రేమను నీ సన్నిధికి తీసుకొని వస్తున్నాను. మీరు మాట్లాడారు తండ్రి, చివరిగా నా వలన నీకు దీర్ఘాయువును కలుగునని, నీవు జీవించే సంవత్సరాలు అధికమవుతావని. నిజమే నాయనా, బిడ్డకు ఆయుష్ పెరిగే కొంది ఈ బిడ్డ దేశ సరిహద్దుల్లో ఈ బిడ్డ పాదములు నిలబడునుగాక తండ్రి. ఈ బిడ్డను ఒక తలమాలికగా మీరు హెచ్చించుదురుగాక అయ్యా. మంచి జ్ఞానవంతురాలుగా, భక్తి కలిగిన బిడ్డగా, ప్రవచించే బిడ్డగా, ప్రార్థించే బిడ్డగా, కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండనట్టుగా ఈ బిడ్డ జీవితము అయ్యా అలా ఎల్లడి చేయబట్టానికి తల్లిదండ్రులకు మంచి కీర్తి ప్రతిష్ఠితులు తెచ్చే బిడ్డగా ఈ బిడ్డ నీ కొరకు ఈ బిడ్డ పెంచబడుటకు సహాయం దయచేయండి. అటు కృప మీరు దయచేయమని, నీ మార్గంలో ఆ బిడ్డను పెంచుటకు తల్లిదండ్రులు ఇరువురికి, మరి పీటర్కి, సువర్ణకు మంచి జ్ఞానాన్ని దయచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చాలా మంచిది. ప్రార్థన చేసిన పాస్టర్ గారికి వందనాలు. మంచిది. ప్రియులారా, మనం కేక్ కటింగ్లోనికి వెళ్దాం. త్వరగా కానీ అయ్యా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మరొకరు ప్రార్థన చేస్తారు. మన మధ్యలో ఉన్న జాషువా పాస్టర్ గారు బిడ్డ ఆశీర్వాదం నిమిత్తమై ప్రార్థన చేస్తారు. జాషువా పాస్టర్ గారు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము దేవా, స్తుతి స్తోత్రాలు ప్రభు. సర్వోన్నతుడా, సర్వసృష్టికి కారణభూతుడు అయిన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మీ దాసులు ప్రభా పేతురు గారిని, ఆయా తండ్రిని, అలాగే సోన గారిని మీరు ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఆయా కుమార్తెను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా తల్లి గర్భాన పుట్టింది మొదలుకొని నేటి వరకు మీ కృపలో భద్రపరిచి, సంవత్సరం మొదలుకొని సంవత్సరాది వరకు మీ కృపలో కాసి కాపాడి ఈ 2వ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టిన దేవాతి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం 2వ సంవత్సరం మొదలుకొని నాయన మరి 3వ సంవత్సరంలో నాయన ప్రవేశించే వరకు మీ కృపదను మరుగుపరిచి కాపాడమని, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, శాంతినిచ్చి నాయన మీ కృపలో భద్రపరిచి మీ గొప్ప రక్షణ మార్గంలో నడిపించి మీ రాజ్య వారసులుగా ఆయా వారసురాలుగా పెంచి పెద్ద చేసి పెద్దల దయందును దేవుని దయందును జ్ఞానమందును వర్ధిలుచు మీ నామాన్ని ఘనపరచు బిడ్డగా, మీ నీతిని మీ రాజ్యం వెదికే బిడ్డగా ఆ సమస్త జనులకు సాక్షిగా జీవించినట్లు మీరు ఆశీర్వదించి దీవించి కాపాడమని, మిగతా కార్యక్రమం అంతటికి మీరు అధ్యక్షుడు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చాలా సంతోషం అండి. పాస్టర్ గారి ప్రభు నామములో వందనాలు.
దయచేసి ఇంకా ఎవరన్నా దేవుని సేవకులు ఉంటే వారి పేర్లు తెలియకపోవచ్చు, వారు కూడా వచ్చి ప్రార్థించవచ్చండి. పాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నా. పాస్టర్ గారు రండి. పేరేమి? పాస్టర్ గారు రావచ్చు. అయ్యా దేవుని సేవకులు, వాస్తవంగా మీరు నాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రార్థన చేద్దాం. దైవ సేవకులు అందరుగా ఉన్నవారు పాస్టర్ గారు చేసిన తర్వాత సేవకులు అందరం స్టేజీ మీదకి వద్దాం. అందరం కలిసి ప్రార్థనలు ఏకీవిద్దాం. పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క పీటర్ సువర్ణ వారి యొక్క సంతానమైనటువంటి ప్రేమ, ఆ బిడ్డ పుట్టినరోజు సందర్భంగా ఈ దినమున చేరి వచ్చినటువంటి బంధువు మిత్రు స్నేహితులందరికీ, అలాగనే పేతురు సువర్ణ వారి యొక్క కుటుంబానికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా పేతురు మాతో కలిసి సువార్త సంఘం లేని ప్రాంతాల్లో మాతో కలిసి సువార్త పరిచర్య చేసినటువంటి వ్యక్తి, మంచి ఆత్మీయుడు, అన్ని విషయాల్లో మంచి సహకారిగా పరిచర్యలో ఉన్నటువంటి వారు. ప్రకాశం జిల్లాలో సంఘం లేని ప్రాంతాల్లో సువార్త ప్రకటించేటువంటి భారం కలిగినటువంటి వారముగా దేవుని పరిచర్యలో కొనసాగుతున్నాం. తాళ్ళూరు గ్రామంలో నేను పరిచర్య చేస్తున్నాను. నా పేరు రమణారెడ్డి. ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా మంచి దేవ, నీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము. స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ కృపలో నీ దయలో మా ప్రభువా, పేతురు సువర్ణలను మీరు ప్రేమించి ఆశీర్వదించి ప్రేమ అనబడేటువంటి బిడ్డకి దేవా సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపజేసి మరొక సంవత్సరాన్ని మీరు అనుగ్రహించి దేవా జీవింపజేస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యమును ఆయుష్నిచ్చి రాబో కాలమందు మా ప్రభువ ఆ బిడ్డ మంచి ప్రవక్తిగా మా ప్రభువ మీరే ఆశీర్వదించండి. దేవా ఆ బిడ్డ మా ప్రభు నీ కొరకు పెంచబడే బిడ్డగా, తల్లిదండ్రులు మంచి జ్ఞానవంతులుగా మీరు ఆశీర్వదించండి. దేవా ఆ బిడ్డ సంఘం ఎదుట, దేవుని ఎదుట నీ యొక్క ప్రేమలో ఎదగటానికి సహాయం చేసి వర్ధల చేయమని స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో స్తుతులు అర్పించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఒక నిమిషం అయ్యా పాస్టర్ గారు ఉన్నాను. దైవ సేవకులుగా ఉన్నవారు అందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరు రావచ్చు. సేవకులుగా ఉన్నవారు అందరూ వచ్చి చిన్న ప్రార్థనతో ఈ కేక్ కటింగ్ చేసుకుందాం. అయ్యా దైవ సేవకులు మా అల్లుడు గారు పేతుని ప్రేమించి వచ్చిన సేవకులుగా ఉన్నవారు అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి. కన్నన్ పాస్టర్ గారు కూడా అయ్యా, ఇంకా బెదర్ పాస్టర్ గారి పేరు తెలియదు. వందనాలు అయ్యా. రండి రండి బాబు. ఓకే థ్యాంక్స్ అయ్యా. రండి. సేవకులుగా ఉన్నవారు అందరూ. ఒకవేళ ఎవరన్నా తెలియక పిలవకపోతే మన్నించాలి. ఎందుకంటే సేవకులు మనం చాలా విలువైన వారు. హానోక్ గారు చెన్నై నుంచి వచ్చిన దైవ సేవకులు. ఎలీషాన్ గారు దయచేసి అందరూ స్టేజీ మీదకి రావచ్చు. ఆత్మీయులుగా ఉన్నవారు శ్యామ్ గారు, బ్రదర్ శ్యామ్ గారు, ఇంకా ఎవరన్నా దైవజనులుగా ఉంటే దయచేసి అందరూ రండి. అయ్యా పైకి రండి. ఖాళీ ప్రార్థన చేయని వారు ఉంటే ఒకరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మా పరలోకపు తండ్రి, ఘనమైన నా ప్రేమగల రాజా, జీవము కలిగిన మా యేసయ్యా, నీవు మహోన్నతుడవు, మహాగణుడువు, మహాపరిశుద్ధమైన దేవా, నీకే స్తుతి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన ప్రియులను ప్రేమించి మరి పేతురు గారును తండ్రి స్వర్ణ గారికి ఇచ్చినటువంటి గర్భఫలమును బట్టి తండ్రి నాయన ఆ బిడ్డకు పెట్టిన ప్రేమ అనే నామకరణం చేసి
నూతనముగా ప్రభువా ఒక సంవత్సరము దయాకిరీటం ఇచ్చినావు, మీకు స్తోత్రములు తండ్రి. అదే విధంగా తండ్రి 2వ సంవత్సరములో నాయన మీరు ప్రవేశపెట్టి అయా తండ్రి నాయన దీర్ఘాయుష్యత ప్రభు ఆమె సారము వెదజల్లునట్లుగా తండ్రి నీ సువార్త సువాసనను ప్రభు నాయన ఈ యొక్క ప్రేమ అనే నామకరణములో తండ్రి ఎదజల్లినందుకు మీకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం. సమయంలో తండ్రి పాటలు పాడిన వారిని, ప్రార్థన చేసిన వారిని, వాక్యోపదేశం చేసిన వారిని, ఇక మరి తండ్రి మీ ముందు పెట్టినటువంటి కేకును కట్ చేసి చేయబోతున్నటువంటి బిడ్డలను మీరు ఈ కార్యమంతటిని ప్రభా నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించ దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. సమస్తమును ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లునుగాక తండ్రి నాయన. ఈ చిన్న ప్రార్థన తండ్రి, చిన్న సమయమును తండ్రి మీరు ఆలకించిన తండ్రి నాయన ఆ బిడ్డను దీర్ఘాయుష్యత నింపబడినట్లుగా కృపద ఇచ్చేయమని అయా ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 40వ వచనములో చెప్పబడినట్లుగా తండ్రి, యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనములో చెప్పబడినట్లుగా నీ కృప అయా బిడ్డ మీద ఉంచినందుకు మీకు స్తోత్రాలు. అయా తండ్రి నాయన కుమారుని ప్రేమించినట్లుగా నాయన కుమారుడు మమ్మల్ని ప్రేమించినట్లుగా ఇదిగో పేతురు గారు, స్వర్ణ గారి కుటుంబమును, వారి బంధువులను, వారి రక్త సంబంధికులను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచిన ఆయన ఆశీర్వాదకరముగా చేయమని అయా ఈ యొక్క సన్నివేశములో తండ్రి చేరొచ్చిన దైవ సేవకులను బట్టి ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ త్వరలో రానై ఉన్న యేసయ్య నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. హ్యాపీ బర్త్డే అందరం పాడదాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ ప్రేమ, హ్యాపీ బర్త్డే టు యూ. పట్టుకో చాకి. బర్త్డే టు యూ ప్రేమ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్. ముగింపు ప్రార్థన చేసుకున్న తర్వాత వాళ్ళు ఫోటోలు ఉంటే తీసుకుంటారు. దయచేసి అందరు కళ్ళు మూసినట్లయితే ఎంతటితో ఈ కోడికను ముగించుకుందా. అందరు కళ్ళు మూయండమ్మా. దయగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో తండ్రి పేతుని సువర్ణాన్ని ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. తండ్రి సంవత్సరమును దయాకిరీటమును ధరింపజేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. సంవత్సరం జరుగుచుండగా నీ కార్యాన్ని నూతనపరచని దేవా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాల బిడ్డ జీవితంలో జరిగించండి నాయన. బిడ్డ నీ కొరకు పెంచబడి
వాడబడినట్లుగా కృప చూపమని ప్రార్థన చేస్తున్నా. ఈ సంవత్సరం అంతట్లో నాయన బిడ్డకు మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, తెలివిని, భయమును, భక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. మీ లేఖనాల్లో సెలవిచ్చినట్లుగా బాలుడు నడవలసిన త్రోవ బాల్యదినమందే వారికి నేర్పించమని తెలియపరిచావు. తండ్రి ప్రభువ, తల్లిదండ్రులుగా ఉన్న పేతురు, సువర్ణ బిడ్డని బాల్యదినమందే నీ సన్నిధిలో పెంచేవారుగా నా తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ప్రార్థనలోనూ ప్రభువ నా తండ్రి బిడ్డను పాటల్లోనూ స్తుతి ఆరాధనలోనూ పెంచినట్లుగా కృప చూపమని ప్రార్థన చేస్తున్నా. నీ సేవ కొరకు, నీ పరిచర్యకు ఆ బిడ్డను వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. తండ్రి వచ్చిన దైవజనులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నా. ప్రతి దైవ సేవకులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఎంతో దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి సేవకులందరిని బట్టి నీకు వందనాలు. వారికి ఇచ్చిన సంఘాలు, వారికి ఇచ్చిన పరిచయలను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. కూడి వచ్చిన బంధువులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. అయా ప్రతి ఒక్కరిని మీరు దీర్ఘాయువుతో నింపమని ప్రార్థన చేస్తున్నా. అదేవిధంగా వచ్చిన ఆత్మీయులను బట్టి, సంఘస్థులను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. కుటుంబ సభ్యులను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. సమస్తమునైనా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు మీ నామ మహిమార్థమే జరిగించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎలాంటి ఆటంకం లేకుండా కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తూ మరొక్కసారి నాయన మీరు అన్నారు, నా వలనే నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరాలు అధికపరుస్తాను తెలియపరిచావు. వారి ప్రేమకి నాయన అనేక దయా కిరీటాలు ధరింపచేయమని, ఈ భూమి మీద నాయన ఆ బిడ్డ నీ కొరకు జీవించి అనేకులకు ఆత్మీయ తల్లిగా ఆశీర్వాదకరంగా దీవించి వాడుకోమని సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సహవాసము కూడి ఉన్న మనకిని, ప్రేమకిని, వారి తల్లిదండ్రులకును, సకల మానవాళికి సదాకాలము తోడే నడిపించి కాపాడి దీవించునుగాక. ఆమేన్. బోలో యేసు మహారాజుకే, పరిశుద్ధాత్మ దేవునికే, యెహోవా దేవునికే హల్లెలూయా. అందరికీ ప్రభునామలో వందనాలు. మరి మీ అందరకు మరి ప్రత్యేకమైన ప్రేమ విందు ఏర్పాటు చేయబడిన విషయాలు పేతురు మాట్లాడతారు. హల్లెలూయా. అందరికీ వందనాలు. కూడి వచ్చిన ఆత్మీయులకి, బంధువులకి, స్నేహితులకి అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేశాను. అందరూ భోజనం చేసుకుని ప్రేమను ఆశీర్వదించి మీరు వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే నన్ను ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ప్రేమతో మాతో ఫోటో దిగి వెళ్ళవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రేమకు నువ్వు ప్రతిరూపం, అమ్మ నాన్నల అపురూపం. ప్రేమకు నువ్వు ప్రతిరూపం, అమ్మ నాన్నల అపురూపం. అమ్మమ్మ నానమ్మ తాతల మణి దీపం, నువ్వు అత్తమామల గారాల సిరిదీపం. అమ్మమ్మ నానమ్మ తాతల మణి దీపం, నువ్వు అత్తమామల గారాల సిరిదీపం. ప్రేమకు నీవు ప్రతిరూపం, అమ్మ నాన్నల అపురూపం. ప్రేమకు నువ్వు ప్రతిరూపం, అమ్మ నాన్నల అపురూపం.
యేసయ్య ప్రేమలో మా సంగపు నీడలో పరిశుద్ధ బాటలో ప్రతి స్తుతి ఆరాధనలో యేసయ్య ప్రేమలో మా సంఘపు నీడలో పరిశుద్ధ బాటలో ప్రతి స్తుతి ఆరాధనలో వదిల్లుచు దీవించబడుతూ ఎదగాలి నీవమ్మా మనుషుల దయలో దేవుని దయలు వర్ధిల్లు నీవమ్మా వర్ధిల్లుచు దీవింపబడుతూ ఎదగాలి నీవమ్మా మనుషుల దయలో దేవుని దయలు వర్ధిల్లు నీవమ్మా ప్రేమ 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 మా కోసం నవ్వుల భామ హ్యాపీ బర్త్డే ప్రేమ మా ఆనందాల చిరునామా ప్రేమ 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 మా కోసం నవ్వుల భామ హ్యాపీ బర్త్డే ప్రేమ మా ఆనందాల చిరునామా దేవుని బిడ్డగా బలమైన ప్రవక్తనిగా అనేక మందికి ఆత్మీయ తల్లిగా దేవుని బిడ్డగా బలమైన ప్రవక్తనిగా అనేక మందికి ఆత్మీయ తల్లిగా యూదా గోత్రపు సింహంలా జీవించు మా తల్లి నిన్ను చూసి యేసయ్య కూడా గర్వపడేలా యూదా గోత్రపు సింహంలా జీవించు మా తల్లి నిన్ను చూసి యేసయ్య కూడా గర్వపడేలా ప్రేమ 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 మా కోసం నవ్వుల భామ హ్యాపీ బర్త్డే ప్రేమ మా ఆనందాల చిరునామా ప్రేమ 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 మా కోసం నవ్వుల భామ హ్యాపీ బర్త్డే ప్రేమ మా ఆనందాల చిరునామా ప్రేమకు నువ్వు ప్రతిరూపం అమ్మ నాన్నల అపురూపం ప్రేమకు నువ్వు ప్రతిరూపం అమ్మ నాన్నల అపురూపం అమ్మమ్మ నానమ్మ తాతల మణి దీపం నువ్వు అత్తమామల గరాల సిరిదీపం అమ్మమ్మ నానమ్మ తాతల మణి దీపం నువ్వు అత్తమామల గరాల సిరిదీపం